మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానించటానికి, నీ మాటలలో ఉన్నటువంటి భావాలను మేము అర్థం చేసుకొని జీవించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాము తండ్రి. ఏదో ఆచారంగా మేము వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ నీ మాటలు ఎంత ఉన్నతమైనవో తెలుసుకొని మా ఆత్మీయ జీవితాలలో మేము బలపడుతూ, క్రీస్తునందు స్థిరపడుతూ, నిత్య జీవాన్ని సంపాదించుకునేంత వరకు మా జీవిత యాత్రలో నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుటకు సహాయము చేయండి. బోధిస్తున్న నేనైనా వింటున్న ప్రజలైనా నీ వాక్యాన్నే మేము మూలముగా చేసుకుని బ్రతకవలసిన వారమై ఉన్నాము కనుక మా బ్రతుకులన్నిటినీ నీ వాక్యానికి అనుగుణంగా మార్చుకొని మా జీవితాలు నీ కొరకు ఈ లోకములో ప్రభు బ్రతుకుతూ నీ ఉన్న లోకానికి చేరు వరకు కూడా మీ అడుగు జాడలలో మేము అడుగులు వేయటానికి సహాయము చేయండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరిని మేము అనుసరించి ఈ లోకమందు నీకిష్టులుగా జీవించినట్లు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు మేము ఆది కాండములో ఎన్నో సంగతులు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. పోయిన వారములు ప్రారంభించిన ఈ పుస్తకం మా జీవితానికి నేర్పించే ప్రతి పాఠాన్ని మేము ప్రభు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని దాని ప్రకారం బ్రతుకుతూ నీకు మహిమకరముగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మాట్లాడుతున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ వాక్య విధానములో మమ్మలను పెంచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారము నుంచి మనము బైబిల్ గ్రంథములో ఆది కాండము అనే పుస్తకాన్ని గురించి ప్రారంభించాం. ఆది కాండము అనగా ఆరంభముల పుస్తకమని, ప్రారంభముల పుస్తకమని, మొదటి పుస్తకమని మనము పోయిన వారములో చెప్పుకున్నాం. ధర్మశాస్త్రములో మొదటి పుస్తకము ఆది కాండమని, ఈ ఆది కాండములో 50 అధ్యాయాలు ఉన్నాయని, దానిని మనము 2 భాగాలు చేసుకోవాలని చెప్పుకున్నాం. ఆది కాండములో మనము ఒకసారి ప్రారంభ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వచనములో మనకు 3 ప్రాముఖ్యమైన సంగతులు కనబడుతున్నాయి. ఒకటి కాలము, రెండవది దేవుడు, మూడవదిగా సృజించెను అనే 3 మాటలు కనబడుతున్నాయి. ఆదియందు దేవుడు అని వ్రాయబడింది. ఆదియందు దేవుడు. సృజించటం అంటే పని చేయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ సృష్టిని ప్రారంభించటానికి దేవుడు ఆయన ఆరంభాన్ని లేక ఆయన పనిని ఆరంభించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కాలానికి ముందుగానే దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి.
కాలమునకు ముందుగానే దేవుడున్నాడు. దేవుడు అనగానే మనిషి జీవితంలో చిన్న చిన్న విషయాలకు దేవుణ్ణి ఆపాదిస్తూ చిన్నవాడిగా దేవుణ్ణి చూసింది ఈ లోకం. అందుకే లోకానికి దేవుడు అర్థం కాలేదు. మేధావులు అనబడుతున్నవారు, పండితులుగా పిలువబడుతున్నవారు, సైంటిస్టులుగా పరిగణించబడుతున్నటువంటి వారు, జ్ఞానులుగా ఈ లోకములో అనుకుంటూ ఈ లోక జ్ఞానమే జ్ఞానమని జీవించేటువంటి వారు లోకములో ఎంతోమంది ఉన్నా, లోకములో ఉన్నటువంటి ఈ జ్ఞానులకు కానీ, లేక పండితులకు కానీ, నాయకులకు కానీ, చదువుకున్న వారికి కానీ దేవుడు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు చాలామందికి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో ప్రజలకు తెలియలేదు. దేవుడంటే మనిషి ఏమనుకున్నాడంటే రోగాలు బాగు చేసేవాడు, బాధలు పోగొట్టేవాడు, కష్టాలు తీర్చేవాడు, మన జీవితంలో శ్రమల్లో ఉన్నప్పుడు లేవనెత్తేవాడు అని మాత్రమే అనుకొని తృప్తి పడుతూ ఉన్న ఈ లోకానికి అసలు దేవుడు ఏమర్థమయ్యాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇదే అర్థమయ్యింది లోకానికి. దేవుడంటే ఇలాంటి వాడే అని అర్థమయ్యింది. అందుకే లోకము దేవునిని గుర్తించలేదు అని బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. దేవునిని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అనేటువంటి పాయింట్ గురించే నేను ఈరోజు మాట్లాడతాను. ఒకవేళ అవసరమైతే దీని గురించి ఇంకా కొన్ని రోజులు మాట్లాడతాను. దేవుడు అనే పాయింట్ గురించే మాట్లాడతాను నేను. ఎందుకంటే అసలు ఈ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమే దేవునితో ప్రారంభమైంది. ఆదియందు దేవుడు అనే మాటతో ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. పోయిన వారములో నేను చెప్పాను, దేవుని గూర్చి మనుషులలో 3 అభిప్రాయాలు ఉన్నాయని. ప్రియులారా, వారిని 3 భాగాలు చేశాం. ఒకటి, దేవుడున్నాడు అని నమ్మేవారు. రెండవది, దేవుడు లేడని నమ్మేవారు. మూడవది, దేవుడున్నాడు కానీ ఏదైనా పర్వాలేదు అని తమ అనుకున్న దానిని దేవునిగా చేసుకొని ఆరాధించేవాళ్ళు భూమి మీద ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటలను మనము బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడున్నాడా? ఉంటే ఆయన ఎలా ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఆయన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తే తెలుసుకుంటాం అనేటువంటి విషయాలు మనము చాలా జాగ్రత్తగా దేవుని గ్రంథాన్ని మనము చూసుకోవాలి. ఎందుకంటే దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం అనేది అన్ని పుస్తకాల వంటిది కాదని, ఇది దేవుడే ఆయన ప్రజలను ప్రేరేపించి ఆత్మచేత మూలముగా ఉండి వ్రాయించాడు అని పోయిన వారములో మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుని గూర్చి తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళితేనే, దేవుడు వ్రాసిన మాటల దగ్గరికి వెళితేనే దేవుడు మనకు అర్థమవుతాడు అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ప్రియులారా, ఈ ఆది కాండములో దేవుడు కొన్ని నామములతో కనబడుతున్నాడు, అంటే కొన్ని అనుభవాలతో కనబడుతున్నాడు. వాటిని మనము చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములో మనకు దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఒక పవర్ఫుల్ గాడ్గా కనబడుతున్నాడు. అంటే ఒక శక్తివంతమైన దేవుడుగా కనబడుతున్నాడు. దీన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఎలోహీం అని అంటారు. ఎలోహీం. ఎలోహీం అనగానే శక్తివంతుడైనటువంటి దేవుడు లేక సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనకు కూడా శక్తి ఉంది ప్రియులారా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో కూడా ఏముంది చెప్పండి? శక్తి ఉంది. శక్తి ఉందండి. శక్తి అనేటువంటిది అసలు ఎక్కడ ప్రారంభమయ్యింది, ఎవరిలో నుండి ప్రారంభమయ్యింది అని మనం అర్థం చేసుకుంటే అది దేవునిలో నుండే ప్రారంభమయ్యింది. ఎందుకంటే ఆయన ఈ 1వ అధ్యాయము 1వ వచనములో సృష్టికర్తగా కనబడుతున్నాడు. సృజించెను. ఎవరు సృజించారు? భూమి ఆకాశములను ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారండి లోకములో ఉన్నవాళ్ళు. దేవుడు భూమి ఆకాశములను సృజించటం ఏంటి? అసలు అక్కడ ఆకాశ భూమి అని ఉండాలి కదా, భూమి ఆకాశం అని ఉందేంటి? ముందు దేవుడు భూమిని చేసి తర్వాత ఆకాశముని చేశాడా?
అది ఎలా సాధ్యం అనేది కొంతమంది అయితే, అసలు ఈ సృష్టిలో ఈ విశ్వాన్ని నిర్మించే టైంలో అసలు దేవుడు భూమి ఆకాశములతోని ఎందుకు ప్రారంభించాడు అనేటువంటి విషయాలు కూడా చాలామంది లేవనెత్తుతున్నారు. ప్రియులారా, నిజంగా వాస్తవానికి తెలుగు గ్రామర్ తెలిసినటువంటి వారు ఆ మాటలు మాట్లాడరండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా తెలుగు పదాలను, కొన్ని పదాలను వాడేటప్పుడు మనము చాలా ప్రియులారా అవి పలకటానికి యోగ్యముగా ఉండేటట్టు వాడతాం. తల్లిదండ్రులు అనే మాట వాడతామండి. ముందు తండ్రా తల్లా? ఏమండి, తండ్రి తల్లి అని రావాలి, కానీ మనం ఏమని వాడతాం? తల్లిదండ్రులు అని వాడతాం ప్రియులారా. ఎందుకు? ఆ పదము పలికేటువంటి భాషా శైలిని బట్టి ఆ మాటలు రాస్తారు. అలాంటి మాటలు ఎన్నో మనము ఈ లోకములో పదాలతో వాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భూమి ఆకాశములు అనగానే మొదటి భూమిని చేశాడు, తర్వాత ఆకాశమును చేశాడు అనేటువంటిది కాదు. దీని గురించి నేను తర్వాత చెబుతాను. ప్రియులారా, దేవుడు మొదటి అధ్యాయములో మొదటి వచనములో సృష్టికర్త అంటే సమస్తమును చేసినవాడు, సమస్తమును చేసినవాడు, సృజించినవాడు, నిర్మించినవాడు ప్రియులారా సృష్టికర్తగా మనకు కనబడుతున్నాడు. ఎలోహీంగా కనబడుతున్నాడు. ఎలోహీం అనగానే సమస్తమును చేసినవాడు, సృష్టికర్త, శక్తివంతమైన తన కార్యాలను చేసినవాడు అని అర్థం. దేవుని శక్తి ఎంత ఉన్నతమైనది అని అంటే నిజంగా మనము ఊహించలేమండి. మనము దాన్ని తట్టుకోలేం. ఆయన శక్తిని గురించి ఆలోచిస్తే మనము తట్టుకోలేం. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి, మానవుడు చేసిన శక్తి ఇక్కడ పనిచేస్తుంది. మానవుడు చేసిన శక్తి ఇక్కడ పనిచేస్తుంది. ఫ్యానులు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, మైకు మోగుతుంది అనంటే దీని వెనుక ఏం పని చేస్తుంది? ఒక శక్తి పని చేస్తుంది. దానినే మనం పవర్ అంటాం, అంటే కరెంట్ అంటాం కదా. ఏమండి, కరెంటు ఎలా ఉంది, కరెంటు యొక్క శక్తి ఎంత ప్రియులారా ఎంత బలమైనది అని మనం తెలుసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, ప్లగ్గులో ఏలు పెట్టాలి, అంతేగా. ఏమండి, కరెంటు శక్తి ఎంత బలమైనది, ఎంత ఉన్నతమైనది, అసలు అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ప్లగ్లో ఏలు పెట్టామనుకోండి ఏమవుతుంది? షాక్ కొడుతుంది. ఎంతవరకు కొడుతుంది షాకు? షాక్ ఎంతవరకు కొడుతుంది? చచ్చిపోయేంత వరకు కూడా కొడుతుంది. అంటే అంత శక్తి దేనిలో ఉంది? మానవుడు సృష్టించినటువంటి లేక మానవుడు నిర్మించినటువంటి ఈ శక్తిలోనే మానవుని చంపేంత శక్తి ఉంది. ఉందా? ఉంది కదండి, ఉందండి. నిజంగా మనము ప్రియుల వాడేటువంటి వాట్స్ ఎంత? 250 వాట్స్ వాడతాం మనం వాడే వాట్స్ అండి. ఒకవేళ మెయిన్ తీగల దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాట్స్ వేరు. ఏమండి, అది ట్రాన్స్ఫార్మర్ ద్వారా తగ్గించుకొని మనకు ప్రియులరా ఈ ఫ్యాన్లు తిరగటానికి కానీ లైట్లు వెలగటానికి కానీ కావలసినంత పవర్ వస్తుందండి. ఆ చిన్న పవర్ పట్టుకుంటేనే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి శక్తిని ఎన్నో కోట్ల రెట్లు దేవుడు ఈ భూమి మీద పెట్టాడు కదా. ఇప్పుడు దేవుని శక్తిని తెలుసుకోవాలంటే మనిషి ప్రియులారా ఏమైపోతాడు? ఒకసారి ఆలోచించండి. దేవుని శక్తిని తెలుసుకోవాలంటే ఏమైపోతాడు? మానవుడు చేసిన చిన్న శక్తి విషయంలోనే చనిపోయేంత పరిస్థితి ఉంటే ఇక దేవుని శక్తిని మీరు ఆలోచించండి. ప్రతి దానిలో దేవుని శక్తి ఉంది ప్రియులారా. ఒక చెట్టులో దేవుని శక్తి ఉంది, ఒక కొండలో దేవుని శక్తి ఉంది, సూర్యునిలో దేవుని శక్తి ఉంది, నక్షత్రాలలో దేవుని శక్తి ఉంది, భూమిలో దేవుని శక్తి ఉంది. నిన్ను నన్ను చేసిన మనలో కూడా ఏముంది? దేవుని శక్తి ఉందండి. అంటే ఒక శక్తి ఏ విధముగా ప్రియులారా ఈ యొక్క వస్తువులను త్రిప్పుతుందో, వెలిగిస్తుందో, ప్రియులారా అది మాట్లాడింప చేస్తుందో, మనలో కూడా ఒక ప్రియులారా శక్తి ఉంది. అది దేవునిలో నుండి వచ్చిన శక్తి. ఈ సృష్టి అంతటిలో కూడా శక్తి ఉంది. అది మానవునికి ప్రియులారా అర్థము కాదు, మానవుడు యోచించినా కూడా తెలియనంత శక్తి ఉంది. ఎందుకంటే దేవుడే చెప్పాడు ప్రియులారా ఆ విషయాలన్నీ. కాబట్టి మనము గుర్తించవలసింది ఏంటంటే దేవుడు శక్తిమంతుడుగా ఎలోహీముగా ఇక్కడ కనబడుతున్నాడు. మరొక మాట చూద్దాం, దేవుడు ఏమై ఉన్నాడో
వాక్యములు ఈ ఆది కాండములోనే, మిగిలినటువంటి పుస్తకాల దగ్గరికి మనం వెళ్ళటం లేదు. ఈ ఆది కాండములోనే దేవుడు ఎలా కనబడుతున్నాడు. ఆది కాండము 14వ అధ్యాయము, ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందామండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ ఏం కనబడుతున్నాడు? దేవుడు ఎలా కనబడుతున్నాడు? సర్వోన్నతుడుగా కనబడుతున్నాడు. ఎల్యోనుగా కనబడుతున్నాడు. ఎల్యోనుగా. బైబిల్ గ్రంథములోనండి ఏల్ అనే పదం వచ్చినప్పుడల్లా దేవుడి జ్ఞాపకం రావాలి మనకు. బేతేల్ ఏముంది అందులో? ఏల్ అంటే బేతేలు అనగా దేవుని మందిరం. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, ఏల్ ఉంది కదా. అలా మీరు బైబిల్ గ్రంథములో పెనుయేల్ ఇలాంటి మాటలు కనబడుతున్నప్పుడల్లా, ఏల్ అనే మాట వచ్చినప్పుడల్లా అక్కడ ఎవరు జ్ఞాపకం రావాలి? మనకు దేవుడు జ్ఞాపకం రావాలి. ఇక్కడ మొదటిగా ఎలోహిముగా దేవుడు కనబడితే 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు దగ్గరకు వచ్చి, ప్రియుల అబ్రహాము దగ్గరకు వచ్చి మెల్కీసెదెకుగా రొట్టెను ద్రాక్షారసము ఇచ్చినటువంటి దేవుని గూర్చి మాట్లాడుతూ ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వానికి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు అని అర్థం. దేవుడు అంటే ఎవరు? సర్వానికి ఉన్నతంలో ఉన్నటువంటి వాడు. అంటే దేవుణ్ణి ఈ సర్వములో ఉన్నటువంటి వాటితో దేనితో కూడా పోల్చటానికి ప్రియులారా ఎప్పుడు మనము ఏం చేయకూడదు? మన జీవితాలను అప్పగించకూడదు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఈ రూపంలో ఉంటాడు, ఒక చెట్టులాగా ఉంటాడు, ఒక పుట్టలాగా ఉంటాడు, ఒక కొండలాగా ఉంటాడు అని అనుకోకూడదు మనం. ఎందుకు? వీటన్నిటికంటే కూడా ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు దేవుడు. ఎల్యోన్. గ్రహించండి ప్రియులారా, అంటే సర్వోన్నతుడైనటువంటి దేవునిగా మనకు కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు అని వ్రాయకుండా రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చినటువంటి మెల్కీసెదెకును గురించి మాట్లాడుతూ అతడు ఎవరు అని చెబుతున్నాడు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక 16వ అధ్యాయంలోనికి వద్దామండి. 16వ అధ్యాయంలోని మనము, ఎందుకంటే బైబిల్ గ్రంథం అండి చాలా ఉన్నతమైనదండి. ఇది మత పుస్తకంగా చూస్తున్నారు కానీ ఇది మత పుస్తకం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎరగవలసిన, తెలుసుకోవలసిన పుస్తకం. ఎరగకపోతే మాత్రం చాలా నష్టపోతాడు మనిషి. కాబట్టి గుర్తించండి ప్రియులారా, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు. శక్తివంతుడైన సృష్టికర్తగా మనకు కనబడుతున్నాడు. ప్రియులారా 16వ అధ్యాయములో మనము చూస్తే 13వ వచనం చదవండి. 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే. ఏ దేవుడు? చూచే దేవుడు. చూచే దేవుడు. ఏల్రోయ్, ఏల్రోయ్. చూచుచున్న దేవుడుగా కనబడుతున్నాడు ఇక్కడ మనకు. ఏల్రోయ్గా కనబడుతున్నాడు. ప్రియులారా ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే హాగరు శారా యొద్ద నుంచి వెళ్ళిపోతుంది కదండి. హాగరు శారా యొద్ద నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళిపోతున్నటువంటి ఆ శారా ప్రియులారా, ఆ యొక్క హాగరు శారా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శారాతో మాట్లాడుతూ ప్రియులారా వ్రాయబడినటువంటి మాటలండి. యెహోవా దూత చెబుతున్నటువంటి మాటలు. పుట్టబోయే పిల్లవాడు ఎలా ఉంటాడు, అంటే హాగరుకు పుట్టబోయే పిల్లవాడు ఎలా ఉంటాడు అని చెబుతున్నప్పుడు హాగరు ప్రియులారా దేవునికి పెట్టిన పేరేంటంటే చూచుచున్న దేవుడవు, అంటే ఏల్రోయ్ అని పేరు పెట్టిందండి. చూచుచున్న దేవుడు అంటే ఆయన ఒక విగ్రహములాగా నిలిచిపోలేదు. ఆయన మాట్లాడని వాడిగా లేడు ప్రియులారా. ఆయన చూడని వాడిగా లేడు, వినని వాడిగా లేడు, చూచేవాడిగా ఉన్నాడు. అంటే ప్రియులారా ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చీకటిలో ఉన్నవే చూస్తున్నాడా? వెలుగులో ఉన్నవి కూడా చూస్తున్నాడా? వెలుగులో ఉన్నవే చూస్తున్నాడా? చీకటిలో ఉన్నవి చూడటం లేదా? చూస్తున్నాడు. నీకు నాకు చీకటి వెలుగు కానీ దేవునికి చీకటి వెలుగనే తారతమ్యాలు ఉండవు. ఆయన కన్ను అంత గొప్పది. ఇంకా మీరు ఆలోచించండి, ఎంత బాగా కళ్ళు కనపడేవాడైనా
చీకట్లోనికి వెళ్ళగానే ఏమైపోతాడు? గురుడ్డేడైపోడు. ఎంత బాగా కళ్ళు కనపడేవాడైనా చీకట్లోనికి వెళ్ళగానే గురుడ్డివాడైపోతాడు. కానీ దేవుని కన్నులు ఎటువంటివంటే చీకటే ఆయనకు వెలుగుగా కనబడుతుంది. ఆ మాట చూస్తారా? 139వ కీర్తన దైవ గ్రంథంలో మనము చూడగలిగితే ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి ఎంత బాగుంటాయోనండి. 139వ కీర్తన 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకెలా ఉన్నాయి? ఏకరీతిగా ఉన్నాయి. దేవునికి చీకటి పగలు ఎలా ఉన్నాయండి? ఏకరీతిగా ఉన్నాయి. పగలు ఎలా కనబడుతుందో రాత్రి కూడా ఆయనకి అలాగే ఉంటది. ఎందుకంటే ఆయన కనుదృష్టి అంత గొప్పది. అందుకే చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి హాగరు పేరు పెట్టింది, ఏల్రోయ్ అని. ప్రియులారా, ఇక అదే ఆదికాండము 17వ అధ్యాయములో అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చి తనను ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడిని, ఏల్ షడాయ్. ప్రియులారా, ఆలోచించండి. ఆయన ఇక్కడ వారికి ఏల్ షడాయిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహామా, నేనెవరిననుకుంటున్నావు? నీవు అనుకున్నంత చిన్నవాడిని కాదు అబ్రహామా. నీ ఊహలకు అందని వాడను నేను ఎటువంటి వాడనో తెలుసా? సర్వశక్తిమంతుడను. ఏమంతుడు? సర్వశక్తిమంతుడంటే ఇంకా ఆయన కంటే మించిన శక్తి ఎక్కడ ఉందా బైబిల్లో? ప్రియులార, లోకములో ఆయన కంటే మించిన శక్తి ఎక్కడ ఉందా అండి? అసలు మనకే శక్తుల గురించి తెలియదు. శక్తి అంటే ఏంటో తెలియదు. మనకు తెలిసినంత వరకు ఇది శక్తి అని చెబుతాం. కానీ అసలు లోకములో ఎటువంటి శక్తులు ఉన్నాయో, ఎంత పవర్ఫుల్ కలిగినటువంటివి ప్రియులార దేవుడు చేశాడో అవి మనకు అర్థం కాదు. కానీ దేవుని వాక్యంలో మనము చూస్తే ఆయన ఎటువంటి వాడు? సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఏల్ షడాయ్ ఆయన సర్వశక్తిమంతుడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక సర్వశక్తిమంతుడి కంటే ఇంకా మించిన శక్తి ఏమైనా ఉంటుందండి? ప్రియులారా, ఉండదు. ఉండకపోయినా మనం మాత్రం దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా అంగీకరించలేదు మనం. అదేంటండి ఎలాగంటారంటారా? అవునండి, జ్వరం వచ్చిందనుకోండి, మందులకు తగ్గలేదు, ప్రార్థన చేసినా తగ్గలేదు, ఇంకెక్కడికి వెళ్తాడు మనిషి? మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళడు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడు. ఏమండి, ఆలోచించండి. వెళతారా వెళ్ళరండి? నిజం చెప్పండి. వెళతారండి. ఎందుకు వెళతారు అంటే వీళ్ళకి దేవుడు సర్వశక్తిమంతుడు అని అర్థం కాలేదు. అంటే దేవుని శక్తి కంటే మించిన శక్తి ఏదని నమ్ముతున్నారు? తాయిత్తులు, ఆంచెళ్ళు, మంత్రాలు, ఇవి శక్తివంతమైనవి నమ్ముతున్నారు. అసలు అవి దేవుని దృష్టిలో అసలు లెక్కకే రావు. దేవుని దృష్టిలో ఆ శక్తి లెక్కకే రాదు. అసలు అందులో శక్తే లేదు. మనం అనుకోవటం తప్ప అందులో ఏ శక్తి లేదు ప్రియులారా. ఏ శక్తి ఉండదు ప్రియులారా. వీటన్నిటికంటే మించిన వాడు సర్వశక్తిమంతుడు ఎవరు అనంటే దేవుడు సర్వశక్తిమంతుడును. ప్రియులారా, అబ్రహాము దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, అబ్రహామా, నేనెవరిననుకుంటున్నావు? సర్వశక్తిమంతుడను, సర్వశక్తి గల దేవుడను అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడంటే అది ప్రియులారా, సర్వశక్తి గలవాడు. ఆయన శక్తిని ఒకవేళ చూడాలని మనం అనుకుంటే అది మన వల్ల కాదు. చనిపోయిన తర్వాత ఆత్మగా మనం పరిశుద్ధులుగా బ్రతికి పరలోకానికి వెళితే అప్పుడు ఆయన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ఆయన చేసిన శక్తిని చూస్తూ దేవుడు ఉన్నాడని నమ్మాలంతే. ఆయన చేసిన శక్తులు ఉన్నాయి కదా భూమి మీద, ఆయన చేసినటువంటి శక్తులు ఉన్నాయండి, ఆయన చేసిన శక్తులు. అందుకే వీటిని చూస్తూ దేవుని శక్తి మనకు అర్థం కావాలి. ఈ శక్తిని చూస్తే చాలు, ఈ శక్తిని కూడా మనము చూడలేం. ఏమండి, సూర్యుల్లో శక్తి ఉందండి. సూర్యుడు ఒకవేళ ఒక మూరెడు కిందకి దిగాడు అనుకో, ఒక అడుగు కిందకు వచ్చాడు అనుకో, మనందరం ఏమైపోతాం తెలుసా? మాడి మసి అయిపోతాం. అసలు కనీసం ఎముక యొక్క ప్రియులర
ఆ రవ్వ కూడా మిగలదండి. అంటే ఎంత శక్తి ఉంది సూర్యునిలో? సూర్యుని చేసిన వాడు ప్రియులారా సూర్యులో ఎంత శక్తి పెట్టాడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు కనబడుతున్నాడు గనుక. ప్రియులారా భూమిలో శక్తిని పెట్టాడు దేవుడు, భూమిని శక్తివంతంగా పెట్టాడు. అప్పుడప్పుడు మనము భూకంపాలు కలగటం చూస్తామండి. భూకంపానికి ఎవడు నిలవగలడు చెప్పండి? ఎవడు నిలవగలడు? మనము ప్రియులారా కూర్చున్న ఈ స్థలములో భూకంపం వచ్చిందనుకోండి, ప్రియులారా ఆ భూకంపములో మనము పడిపోతే మళ్ళీ బయటికి రాగలమా? రాలేం. ప్రియులారా శక్తివంతమైన వాటిని దేవుడు పెట్టాడు. పంట పండుతుందంటే భూమిలో ఏముంది? సారం ఉంది. సారం అంటే ఏంటి? శక్తే కదా సారం. పంటను పండించే సారం దేవుడు పెట్టాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా కనబడుతున్నాడు. ప్రియులారా ఇక ఆ తరువాత మనము చూస్తే ఒక రోజున అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇసాకును తీసుకొని బలి ఇవ్వటానికి మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కొడుకు అడుగుతాడు, డాడీ కట్టెలున్నవి, నిప్పున్నది, కత్తి ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటాడో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును పైన అంటాడు చూడండి. పైన వాక్యంలో మనము చూస్తే 9వ వచనం చదవండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి పైన 5వ వచనం చదవమ్మా. 5వ వచనం. ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఎవరు చూసుకుంటారు? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అంటే దేవుడే చూచుకుంటాడు. మనం ఏం చెయ్యబోతున్నామో అది చేయటానికి వెళుతున్నాము, అది ఏం చెయ్యాలో అది దేవుడే చూచుకుంటాడు. యెహోవా ఈరే. చూసారా? అబ్రహాము అక్కడ దానికి పెట్టిన పేరేంటి? ఆ బలిపీఠం దగ్గర యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా ఈరే. 21వ అధ్యాయము 33వ వచనం చదవండి. 21వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 33వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బెహెర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడని యెహోవా పేరట ప్రార్థన ఏ దేవుని పేరట చేశాడు? నిత్యుడైన ఏల్వోలాం. ప్రియులారా గ్రహించండి. అంటే నిత్యుడైన దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. నిత్యుడు ఆయన మధ్యలో వెళ్ళిపోయేవాడు కాదు, లేకపోతే ఆయన కొంతవరకే దేవుడు కాదు, కొంతకాలం వరకే దేవుడు కాదు. ఆయన నిత్యుడు అని మనము గుర్తించాలి. నిత్యత్వము కలిగిన వాడు. ఆయనకంటూ పుట్టుక లేదు, ఆయనకంటూ మరణము లేదు. ప్రియులారా ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా నిత్యుడు ఏల్వోలాముగా మనము చూస్తున్నాం. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయము దేవుని వాక్య భాగములో ప్రియులారా మనం చూస్తే 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎలోహేయ్ ఇశ్రాయేలు అను పేరు పెట్టారు. అంటే ఇశ్రాయేలు దేవుడు అనే పేరు పెట్టాడు. అంటే ప్రియులారా ఇక్కడ ఆది కాండములో ఈ మాటలు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనకు దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు అర్థం కావాలి. దేవుడు అనగానే
3 అక్షరాలు కలిగిన పేరే కదా అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని ఉన్నతమైన లక్షణాలేంటో, అసలు దేవుని యొక్క ప్రియులారా ఆ ఉన్నతమైనటువంటి కార్యాలేంటో మనకు అర్థం కావాలంటే అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? ఎలోహీమై ఉన్నాడు, శక్తిమంతుడైన సృష్టికర్తగా ఉన్నాడు. ఎల్యోన్ అనేటువంటి వాడై ఉన్నాడు, అంటే సర్వోన్నతుడైన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఏల్ రోయిగా కనబడుతున్నాడు, చూచే దేవుడిగా కనబడుతున్నాడు, ఏల్ షడాయిగా కనబడుతున్నాడు, సర్వశక్తిమంతుడైన దేవునిగా కనబడుతున్నాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని కనబడుతున్నాడు. ఏల్వోలాం నిత్యుడైనటువంటి దేవుడు. ఎల్ రోహేయి అనే మాట మనం చూస్తున్నాం, ఎలోహేయ్ అనే మాట చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేలు దేవుడుగా మనకు ఇందులో కనబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ ఏంటి? దేవుడు చేసే కార్యాలండి. అంటే ఈ మాటలు పట్టుకునే మనం వెళ్ళాలి బైబిల్ గ్రంథములోనికి. ఈ మాటలు పట్టుకుని వెళితే దేవుని పవర్ ఏంటో, దేవుని శక్తి ఏంటో మనము తెలుసుకోగలుగుతాం. దేవుడంటే కేవలం రోగాలు తీసేంత చిన్నవాడు కాదు, సమస్యలు మాత్రమే తీసేసేంత చిన్నవాడు కాదు, మన బాధలు తొలగించేంత చిన్నవాడు కాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఇదిగో ఆయన యొక్క విధానాలలోనికి మనము వెళ్ళాలి. దేవుడు సృజించెను, దేవుడు చేసెను అనే మాట ప్రియులారా చాలా ఉన్నతమైనది అని మనము గుర్తించాలి. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే ఆ విషయాలు మనకు చెబుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు అనగానే మనిషికి ఎంత తేలికైపోయాడో తెలుసా అండి? ఏమండి, కొంతమందట ఇలా అనుకుంటున్నారట, దేవుడంటే ఏంటో ఇలా అనుకుంటారంట. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. వారట తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటున్నారట. ఎవరు అనుకుంటున్నారు దేవుడు? వీళ్ళు ఏమనుకుంటున్నారండి? దేవుడంటే మా బాహుబలమే, అంటే మా చేతి బలమే దేవుడు. చేతి బలం దేవుడా? ఏమండి, ఒక్కసారి చెయ్యి 4 ముక్కలుగా ఎరగొట్టి, ఏమండి నీకు చేతి బలం ఉంది కదా చేసుకో, మళ్ళీ కొత్త చెయ్యి చేసుకో అంటే ఏమండి, చెయ్యి ఏలాడుతూ అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటే వస్తాడు. అప్పుడు నువ్వు బాహుబలమే ఏమనుకుంటున్నావు? దేవుడు అనుకుంటున్నావు. కొంతమంది ఇదేనండి, వారికి ఉన్న బలమే దేవుడు అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎవరట దేవుడు? కడుపు దేవుడా? ఏమండి, కడుపు దేవుడా అనుకున్నారట కొంతమంది. కొంతమంది ఏమో మా బాహుబలమే మాకు దేవుడు, ఇంకా వే దేవుడు లేడు అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమనుకుంటున్నారు? మా కడుపే దేవుడు. ఒకసారి ప్రియులారా, ఒక ఆమె ప్రార్థనకు రాలేదు. నేను వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదేంటి ఈరోజు అని. మధ్యలో కనబడింది, అడిగాను ప్రార్థనకు రాలేదంటే, అయ్యగారు మా ఆయన చేపలు తెచ్చాడు, శుభ్రంగా వండాను, ఒక ముద్ద తిని వెళ్దాం అనుకున్నాను, తిని అలా నడువాలు చేశాను, నిద్రపోయాను అయ్యగారు. ఏమైపోయింది? కడుపు ఏమైపోయింది? కొంతమంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలిసి కడుపు నిండా తిని పడుకొని నిద్రపోయారట. ఇప్పుడు ఏం మర్చిపోయారు వాళ్ళు? చూసారా అండి? అంటే వీళ్ళకి దేవుడు ఎవరయ్యారు ఇప్పుడు? అంటే కడుపు నిండితే కైలాసం కొంతమందికి కదా. కడుపు దేవుడు కాకూడదు ఎప్పుడు, కడుపు నింపేవాడు దేవుడు. ప్రియులారా, నీ జీవితంలో దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోక కడుపుని దేవుడిగా పెట్టుకున్నాడు. ఒకడేమో బలాన్ని దేవుడిగా పెట్టుకున్నాడు. మరికొంతమంది అప్పుడప్పుడు నేను చెబుతూనే ఉంటాను, ఏవండి క్రిస్మస్ పండుగ లేకపోతే సంక్రాంతి, జనవరి పండుగలు వచ్చినప్పుడు అండి బట్టల షాపుల్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఒక పెద్ద బోర్డు పెడతారండి, కస్టమర్లే మా దేవుళ్ళు. ఎవరట? వాళ్ళు దేవుళ్ళని పెడతారు, ఒకడని కాదు. దేవుళ్ళు కస్టమర్లే మా దేవుళ్ళని పెడతారు. అంటే లోపలికి వెళ్ళి ప్రియులారా మోసపూరితమైనటువంటి రీతిలో ఆ వస్తువులు కొంటే మనమట వాళ్ళకేంటట? కస్టమర్లే మా దేవుళ్ళు. అంటే కస్టమర్లు ఏం చేసింది షాపింగ్ మాల్?
దేవుళ్ళుగా చేసింది. మరి కస్టమర్లే దేవుళ్ళు అయితే మరి దేవుడికి దండం పెట్టి రాగానే ఆ లోపల ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? కస్టమర్లకి దండం పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. వాళ్ళ ఆచార ప్రకారం కొట్టి అందులో 1,00,000 రూపాయలు లేక 10,000 రూపాయల చీర ఫ్రీగా ఇచ్చేసేయి. చీర ఫ్రీగా ఇచ్చేసే, మరి దేవుళ్ళు కదా వాళ్ళు. అదే మగవాళ్ళు అనుకో, ఒక ప్యాంట్ షర్ట్ ఇచ్చేసే ఫ్రీగా. ఇస్తారా? అసలు వాళ్ళ మోసం చేసేవాళ్ళు వీళ్ళు. ఏవండి, లోపలికి వెళ్ళే వాళ్ళందరిని ఏం చేస్తారు? మోసం చేసి పంపించేవాళ్ళు. వీళ్ళకట్ట వాళ్ళు ఏంటట? దేవుళ్ళు. అంటే దేవుడు అంటే ఎంత అర్థమైంది చెబుతున్నా లోకానికి. దేవుడు అంటే లోకానికి ఎంత తేలికైపోయిందంటే ప్రతి దానికి దేవుడే. కొంతమంది భర్తలను దేవుడు అంటారు. ఏమండి, మా దేవుడు లేడండి అంటారు. దేవుడా? భర్త దేవుడా? రోజు బాగా తాగొచ్చి తన్నేవాడు దేవుడా? ఇంట్లో కాపురానికి సరిగా ఇవ్వనోడు దేవుడా? పని పాట లేకుండా తిరుగుతూ వచ్చి సాయంత్రానికి నీ దగ్గరకు వచ్చి నువ్వు సంపాదించిన డబ్బులు ఆక్కుని వెళ్ళి తినేవాడు దేవుడా? అంటే మనిషికి దేవుడు అర్థమయ్యాడా? ప్రపంచానికి దేవుడు అర్థమయ్యాడా? అంటే ఎలా అర్థమయ్యాడు? కస్టమర్లు దేవుళ్ళుగా చేశాడు. మరొక ప్రక్క భర్తని దేవుడిగా చేశారు. మరో ప్రక్క బాహుబలాన్ని దేవుడిగా చేశారు. మరో ప్రక్క కడుపును దేవుడిగా చేశారు. ప్రియులారా, అంటే దేవుడు అర్థమైతే అసలు ఈ పేర్లు ఎవరికి పెట్టరు. బైబిల్ ఏం చెబుతుంది? దేవుడొక్కడే. చూడండి బైబిల్ గ్రంథములో వాక్య భాగములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వాక్యములో 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును. ఎంత అద్భుతంగా రాశాడండి ఈ మాట. ఈ మాట చాలండి ఒక మనిషి దేవుడు అర్థం చేసుకోవటానికి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ, మీరు ఒకసారి 4వ వచనం నుండి కూడా చదవండి. కాబట్టి వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారా? ఉన్నారా? దేవతలనబడిన వారు అనేకులున్నారా? ప్రభువులనబడిన వారు అనేకులున్నారా? అయితే భూమి మీద దేవతలనబడిన వారు ఎంతమంది ఉన్నా దేవుడు మాత్రము ఒక్కడే. ఆయనెవరట? మన తండ్రి. మన తండ్రి. ఎందుకు? ఆయన సమస్తమును కలిగెను, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. గమనిస్తున్నారండి ఎంత అద్భుతంగా చెప్పాడో ఆ మాటలు. ఇంకా 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 6వ వచనాన్ని చదువుకుందామండి. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడా? ఇద్దరా? ఒక్కడే. దేవుడొక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న వారందరిలో ఒక్కడే దేవుడు. ఎవరు? మన తండ్రి. చూసారా అక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు? చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా చెప్పాడు. ఆయన తండ్రి ఒక్కడే, ఇంకా ఆయన తప్ప వేరొకటి లేదు. అంటే మనమేంటి మరి బాహుబలం దేవుడు అంటున్నాం, మనమేంటి కడుపు దేవుడు అంటున్నాం, కస్టమర్లు దేవుడు అంటున్నాం, భర్తలు దేవుడు అంటున్నాం. ప్రియులారా, అనేక మందికి దేవుడు అనే పేరు పెడుతున్నామేంటి? దేవుడు ఒక్కడైతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని వాక్యం చెబుతుంది దేవతలనబడిన వారు అనేకులున్నారు, ప్రభువులనబడిన వారు అనేకులున్నారు, కానీ దేవుడు మాత్రము ఒక్కడే అనే మాట ఎంత స్పష్టంగా వ్రాయబడింది. ఆయన ఎవరు?
మన తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూడగలిగితే నిజంగా ఈ రోజు నుండి దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకోలేకపోవటాన్ని బట్టి చాలా నష్టపోతున్నాం. 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఏమండి, ఎంత గొప్ప మాటలండి. శరీర సంబంధులైన తండ్రులు ఉన్నారా మనకి? ఉన్నారండి. మరి వారి ఎడల మనం భయం కలిగి ఉంటున్నాం. మీ తండ్రి ఎవరయ్యా అని అంటే వెంటనే ఎవరు చెబుతాం? బజారం వెళ్ళేవాడిని ఈయన మా తండ్రి అంటారా? ఎవరంటారండి? మీ తండ్రి ఎవరంటే తప్పనిసరిగా మీ తండ్రి పేరు చెబుతారు. ఆ తండ్రి పేరు అర్థం కాకపోతే పలానోళ్ళు అని అడ్రస్ చెబుతారా చెప్పరా? అంతేనా? ఎవరిని పెడితే తండ్రి అంటారా? శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఉన్నప్పుడు, మనకు ఒకే తండ్రి ఉన్నాడని మనకు తెలిసినప్పుడు, ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి మన ఆత్మలకు తండ్రి ఒక్కడేనన్న సంగతి మనం ఎరగకుండా బ్రతుకుతున్నామంటే మనకు దేవుడు అర్థమయ్యాడా? ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన మాటలు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు ఉన్నాయి. తండ్రి ఒక్కడే ప్రియులారా, మన తండ్రి ఒక్కడే. మనల్ని కన్న తండ్రులు ముగ్గురా నలుగురా? అలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మాకు ముగ్గురు తండ్రులండి అని అనుకున్నాం అనుకో, మనం చెప్పామనుకో, ఎలా ఉంటుంది? ముగ్గురు తండ్రులా, నలుగురు తండ్రులా, 5గురు తండ్రులా? తండ్రి ఎంతమందికి తండ్రి? ఎంతమందికి తండ్రి? ప్రియులారా, ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కడే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ప్రియులారా, మరి ఈ భూమి మీద దేవుడు అనేటువంటి దానిని దేన్ని పడితే దాన్ని దేవుడిగా మాట్లాడుకుంటూ, దేనిని పడితే దాన్ని దేవుడిగా చేసుకుంటూ, మేము వీటిని దేవుళ్ళుగా చేసుకున్నామని మనం మాట్లాడుకుంటే ప్రియులారా, అది ఎంతవరకు సబబవుతుంది చెప్పండి? దేవుడు అనే పదానికి మనకు అర్థం కావాలి. దేవుని శక్తి ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి. అది తెలియకుండా దేవుడు 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 అని అంటూ మనము ప్రతి దానికి దేవుడి పేరు ప్రియులారా ఏదో మనము మాట వరుసగా పెట్టేసి దేవుళ్ళుగా పిలుచుకోవటం మంచిది కాదు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇజ్రాయేలీలకు చెప్పాడు, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో సంఘానికి చెప్పాడు కదండి. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశమందైనను, ఆకాశము క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ల ఎందైనను, ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను చేసుకొని దానికి మ్రొక్కకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు నేనే అని అంత స్పష్టంగా దేవుడు చెబితే ఈ రోజున దేవుడు ఎంత అర్థమయ్యాడు? ప్రియులారా, లోకానికి తీసేయండి, క్రైస్తవులకి ఏమని అర్థమయ్యాడా దేవుడు? ప్రియులారా, దేవుడంటే చిన్నగా చూడకండి. దేవుడు ప్రియులారా మన జీవితాలను ప్రేమించి మనము దేవుణ్ణి అర్థం చేసుకోవటానికే ఈ సృష్టిని పెట్టాడండి. ఈ సృష్టిని పెట్టాడు. ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా 26వ వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద ఆ మాట చూడండి ఎంత బాగుందో. యావత్ భూమి మీద అంటే భూమి ఎక్కడైతే ఉందో అక్కడ భూమి మీద ఉన్న కాపురముండుటకు, భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆ ఒకడే ఆదాము, ఆ ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడు? సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న ఎర్ర జాతోడైనా, నల్ల జాతోడైనా, తెల్ల జాతోడైనా అందరినీ సృష్టించింది ఎవరు చెప్పండి? సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలం,
వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఏథెన్సులో చెబుతున్న మాటలు ఇవి పౌలు గారు. ప్రియులారా, ఏం చెబుతున్నాడు ఆయన? అక్కడికి వెళ్ళి ఏం చెబుతున్నాడు? యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడు? దేవుడు సృష్టించాడు. కాబట్టి ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అక్కడ వాతావరణాన్ని బట్టి ప్రియులారా మనుషులు అలా ఉన్నారు. ఏమండి, మనకంటే కొంచెం వేడెక్కువ కాబట్టి కొంచెం మనం నల్లగా ఉంటాం. మనకంటే మరీ ఎక్కువ ప్రియులారా వేడుంటుంది కాబట్టి నీగ్రో వాళ్ళు ఎలా ఉంటారు? మరీ నల్ల, ఇక నలిపే వాళ్ళు. ఎంత భయంకరమైన నలుపు అంటే బొగ్గు కంటే నలుపట్ట వాళ్ళు. ఏమండి, బొగ్గు కంటే నల్లగా ఉంటారు. అదే ఒకవేళ అమెరికా వెళితే వాళ్ళు ఎలా ఉంటారు? ఏమండి, తెల్లగా ఉంటారు. అంటే ఎక్కడైతే చలి ప్రాంతాలు, మంచుతో కూడిన చల్లని ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రజలు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. కొన్ని చోట్ల ఎర్రగా ఉంటారు, అక్కడ వాతావరణాన్ని బట్టి. ప్రియులారా, అందరూ మనుషులేనా? అందరూ మనుషులే. అందరూ సృష్టించబడిన వారేనా? సృష్టించబడిన వారే. మరి తెల్లోళ్ళు రాగానే ఏంటంటే మనవాళ్ళు అంతా ఎగేసి వెళ్ళిపోతారు వాళ్ళ మీదకి. తెల్లోళ్ళని చూడగానే వాళ్ళకి మనకులాగా కాళ్ళు చేతులు ఉన్నాయా? మనకు కూడా కళ్ళు ఉన్నాయా? వాళ్ళకున్నాయా కళ్ళు? అన్నీ ఉన్నాయిగా. కాకపోతే వాళ్ళ చర్మం తెల్లగా ఉంది, మనది నల్లగా ఉంది. ఆ తెల్లోళ్ళ చూడగానే మనకి ఏంటో చెప్పలేనంత. ప్రియులారా, నేను ఒక విషయం చెబుతున్నాను. ఎవరినైనా ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. సృష్టించినటువంటి వారు దేవుణ్ణి వెదకటానికి ఆయన నిర్ణయ కాలములను ప్రియులారా సృష్టించాడట, చేశాడట. ఈ నిర్ణయ కాలాలు చూడండి. ఈ కాలాలు చేసింది ఎవరు? గుర్తు చేసుకోండి. ఆదియందు కాలం అని చెప్పాను కదా. ఆదియందు కాలం దేవుడు భూమి ఆకాశములను ఏం చేస్తున్నాడు? ఆయన సృష్టించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంతగా ప్రియులారా దేవుడిని గురించి చెప్పాలని ఎందుకు అనుకున్నాను నేనంటే, ఈ రోజున దేవుడు క్రైస్తవులకు కూడా ఏం కాలేదు? అర్థం కాలేదు. చాలా మందికి అర్థం కాలేదు. దేవుడంటే చాలా చిన్న చూపండి, దేవుని సన్నిధి అంటే చాలా చూపండి, దేవుని మందిరం అంటే చాలా చిన్న చూపండి. నేను ఒక విషయం చెప్పనా? మన ఇంటికి ఆదివారం చుట్టాలు వచ్చారనుకోండి, ఒక 4-5 చుట్టాలు మనకు బాగా దగ్గరోళ్ళు వచ్చారనుకోండి, మొట్టమొదటిగా మనం ఎగ్గొట్టేది ఏంటి? ప్రార్థన. దేవుడు అర్థమయ్యాడా? ఎందుకు? ఏవండి, ఒంట్లో బాగాలేదనుకోండి, మొట్టమొదటిగా ఎగ్గొట్టేది ఏంటి? ప్రార్థన. ఏవండి, ప్రార్థన ఒక్కటి ఎగ్గొడతాం, మాంసం తెచ్చుకోవటం మానేవా? వండుకోవటం మానేవా? తినటం మానేవా? అబ్బే, అవేది అంటే నీ దేవుడు మాంసం కంటే చిన్నోడా? నీ దేవుడు నువ్వు తినే తిండి కంటే చిన్నోడా? నీ దేవుడు నీ బంధువుల కంటే చిన్నోడా? అంటే దేవుడు అర్థం కాలేదు మనిషికి. దేవుడు అర్థమైతే భయభక్తులతో ప్రియులారు ఏం చెప్పాలి తెలుసా? చుట్టాలు వస్తే, అమ్మా అన్నీ తీసుకొచ్చి అన్నీ తయారు చేసి అక్కడ పెట్టిన వండుకుని తినండి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తానాలి. మనమేమంటాం? ఆ మాట అంటామా? రాకొచ్చారు, అదిగాక నా ఇంటోళ్ళు, నా తరపోళ్ళు వచ్చారు. మా ఆయన తరపోళ్ళు అయితే వెళ్ళకపోయిన వెళ్ళినా విడిచిపెట్టి వెళ్ళిపోతా, మా ఆయన తరపోళ్ళు అయితే. కాబట్టి నా వైపు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం మానేసేయాలి? ముందు ప్రార్థన మానేయాలి. పాస్టర్ గారు అడిగితే అడుగుతాడు, లేకపోతే లేదు. అడిగినా ఏదో ఒక సమాధానం మన దగ్గర ఉంటాయి కదా, ఏదో ఒకటి తొందరగా చెప్పొచ్చు కదా. అందరు చెప్పే సమాధానం ఏంటి? ఒంటో బాగాలేదయ్యా. ఏవండి, ఏ సమయంలోనైనా ఎవరైనా మందిరం ఎగ్గొడితే ఎందుకు రాలేదు అంటే ఏం చెబుతారు? ఆరోగ్యం బాగాలేదయ్యా, ఒంట్లో బాగాలేదయ్యా అని అంటారు. అంతేగాని మా బంధువులు వచ్చారయ్యా, వాళ్ళకు వండి పెట్టడానికి ఆగిపోయినాయని ఎవరు నిజం చెబుతారా? చెప్పరు. అంటే వీళ్ళకి దేవుడు అర్థం కాలేదు. పాస్టర్ గారు అంటే అంటాడు, లేకపోతే లేదు. పాస్టర్ గారు ప్రియులారా ఆయన సరే అంటే అంటాడు, లేకపోతే లేదు. అది ఆయన ప్రియులారా, ఆయన కూడా మీలాంటి మనిషే కాబట్టి ఆయన కూడా ఏమనలేడు. అంటే మళ్ళీ ఎక్కడ ప్రార్థన మానేస్తారని భయం ఆయనకి, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారనే భయం ప్రియులారా. కాబట్టి ఏమనడు ప్రియులారా. కానీ నీకు నాకు అర్థం కావలసింది దేవుని మహాశక్తి.
అందుకే ఆయన ప్రియులారా వీటన్నిటినీ చేశాడండి. ప్రియులారా చాలాసార్లు అండి దేవుని ఎరిగి కూడా ఇటువంటి పనులు చేస్తున్నారటండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 21వ వచనం చదవండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా ఏం చేయలేదు. దేవుని ఎరిగిన వాళ్ళేనా ఎరగనోళ్ళ? వారు దేవుని ఎరిగియు, ఎవరో రోమా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి కూడా దేవునిగా ఏం చేయలేదు, మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం ఏమైపోయింది? అవివేక హృదయం ఏమైపోయిందండి? అంధకారం అయిపోయింది. ఏమండి, ఎవరైనా నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదు, ఇవాళ ఆరాధన ఉందని తెలుసు, ప్రార్థన ఉందని తెలుసు, ప్రార్థనకి వెళ్ళాలని తెలుసు, ఆయన్ని ఆరాధించాలని తెలుసు, ఆయన వాక్యం వినాలని తెలుసు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలని తెలుసు అని కూడా ఎగ్గొడితే వాళ్ళు దేవుని ఎరిగియు దేవుణ్ణి ఏం చేయలేదు, మహిమపరచలేదు గనుక వారి హృదయం ఏమైపోయింది? అంధకారం అయ్యిందండి నా హృదయం అని ఎవరన్నా అనుకుంటారా? ఎంత ధైర్యంగా తిరుగుతారో ప్రార్థనకి ఎగ్గొట్టి కూడా. ప్రార్థనకి ఎగ్గొట్టి కూడా నేను ప్రార్థనకి ఎగ్గొట్టాను చూసావా అన్నట్టుగా అయ్యగారి ముందే తిరుగుతారు కొంతమంది. ప్రియులారా, ఏమడుగుతావు అడుక్కో. ప్రియులారా, నీ హృదయం అంధకారం అయిపోయింది, నీ హృదయం చీకటి అయిపోయింది, దేవుని వెలుగు నీలో నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? అందుకేనండి ఈ సంవత్సరం ప్రభు బల్ల విషయంలో కూడా ఏ కుటుంబం అయితే రక్షించబడ్డారో పూర్తిగా వాళ్ళనే ప్రభు బల్ల ఇవ్వటానికి నిర్ణయించాం. ఎవరైతే ప్రతి ప్రియుల ఆరాధనలో పాలు పంపులు పొందుతారో వాళ్ళకే ఇక్కడ అధ్యక్షత ఇవ్వటం ప్రియుల ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రియుల వాక్యము ఎరగాలి. మనం వాక్యము ఎరిగే కొంది మనలో మార్పు రావాలా, దేవుల్లో ఎదగాలా, ఇంకా దూరం అయిపోవాలా? హృదయము అంధకారం అయిపోతుందన్న సంగతి తెలుసుకోవట్లేదు. దీనంతటికి కారణం దేవుడు ఇంకా క్రైస్తవులకు అర్థము కాలేదు. ఇంకా కొన్ని సంగతులు వచ్చే వారం చెబుతాను. ప్రియులారా, దేవుని ఎడల మనం భయం లేకుండా బ్రతికితే, మన హృదయం అంధకారం అయిపోతే మనం వెళ్ళేది కూడా అంధకారములోనికి వెళ్ళిపోతాం. మన బ్రతుకులు కూడా అంధకారములోనికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, వద్దు. దేవుని సన్నిధిని ప్రియులారా 99% ప్రభువుతో గడపటానికి మనం ఇష్టపడదాం, ప్రభువుతో ఉండటానికి ఇష్టపడదాం. మన హృదయాలు అంధకారంగా మార్చుకోవద్దు. మన హృదయాలు ఎప్పుడు వెలుగుచు ప్రకాశించే దీపాలుగా ఉండేటట్టుగా మార్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో దేవుడు మనకు అర్థమయ్యాడా? దేవుడు మనకు అర్థమయ్యాడా? దేవుడు అనగానే చిన్నగా అనుకున్నాం మనం. ఆయన ఎలోహిం అని, ఎల్ రోయ్ అని, ప్రియులారా ఆయన ఎల్వోలాం అనే సంగతి మర్చిపోయాం మనం. ప్రియులారా, యెహోవా ఈరే అనే సంగతి మర్చిపోయాం మనం. ఈ దినాన్న వాక్యం వింటున్న మన జీవితాలలో మన దేవుని శక్తి మనకు అర్థమైతే దేవుని విడిచిపెడటానికి భయపడతాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి భయపడతాం, దేవుని మందిరాన్ని పోగొట్టుకోవటానికి భయపడతాం. ప్రియులారా, ఈ దినాన్న ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా ఎన్నోసార్లు చిన్న చిన్న వాటికి, కారణము లేనటువంటి వాటికి నాయనా నీకు దూరం అయిపోయాను. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానయ్యా. నువ్వు సర్వశక్తిమంతుడు అని, ఏదైనా చేయుటకు సమర్థుడు అన్న సంగతి మర్చిపోయానయ్యా. నీ శక్తిని కొద్దిగా పంపిస్తేనే మేము తట్టుకోలేమయ్యా. నీవు తలుచుకుంటే మా జీవితాలు ఏమైపోతాయో నాయనా, అది అర్థం చేసుకోవటం లేదయ్యా. ఎందుకు నేను దీన స్థితిలోనికి, ఇంత భయంకరమైనటువంటి ఇదిగో దేవునికి దూరమైపోయి బ్రతుకుతున్నాను? ఎందుకు దేవునికి దూరమైపోయి నేను జీవిస్తున్నాను? ఇది నాన్న ఆలోచన చేద్దాం.
ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన సన్నిధిలో ముందుకు వెళదాం. దేవుడంటే మనకు అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క శక్తి మనకు అర్థం కాకపోతే, దేవునిని ఎరిగియు వారు దేవుని మహిమపరచలేదు అనే మాట అనిపించుకున్న వాళ్ళమవుతాం. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దినం అది, చెల్లించలేదు అని వారి హృదయం అంధకారం అయిపోయిందని పౌలు గారు మాట్లాడుతున్నాడే. మన హృదయాలు అంధకారములో ఉన్నాయా? మన హృదయాలు దేవునికి మహిమకరముగా ఉన్నాయా? మహా ఉన్నతుడు ఆయన, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, చూచేవాడు, చూచుకునేవాడు. ఆయన ఉన్నతమైన స్థానాన్ని మనం ఎరిగి బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, పరలోకములో నీవెంత మహిమ కలిగి ఉన్నావో, ఎంత ఉన్నతుడువుగా ఉన్నావో, ఎంత శక్తిమంతుడువో నాయన. ఈ రోజున ప్రభువా, కొన్ని విషయాలే మేము అర్థం చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. అందును బట్టి మీ కొందనాలు. తెలుసుకున్న ఈ విషయాల ప్రకారమైన భయంతో బ్రతకటానికి సహాయం చేయండి. దేవుని ఎరిగి దేవుని ఆరాధించని వారిగా మేము ఉండొద్దు నాయన. వివాదాల యందు వ్యర్థులుగా మారిపోవద్దయ్యా. మా బ్రతుకులను నాయన నీ సన్నిధిలో ఒక నిర్దిష్టమైన విధానములో మా జీవితాలు కొనసాగించటానికి సహాయము చేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపి సిలువలో బలి చేసి మా కోసము నలగగొట్టి మాకు విమోచన కలిగించిన తండ్రివి నాయన, మీ కొందనాలు. మా జీవితాలను నీవింతగా ప్రేమిస్తే మేము నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నామని ఈ రోజున మాకు అర్థమైపోతుంది నాయన. కాబట్టి కృప చూపండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానముతో నింపండి నాయన. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు ఎప్పటికప్పుడు పరిశుద్ధత కలిగి నాయన మీలో బ్రతుకున్నట్లు సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రభు శరీరము, ప్రభు రక్తము మా మధ్య ఉండగా నాయన మేము అన్యోన్య సహవాసము కలిగిన వారమై మమ్ములను మేము విమర్శ చేసుకుంటూ మా జీవితాలను జాగ్రత్త పరుచుకొని ఇందులో పాలు పంపులు పొందేవారిగా చేయండి అయ్యా. మేము అపరాధులుగా మార్చబడేవారిగా ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందవద్దు నాయన. మా జీవితాలు జాగ్రత్త పరుచుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు, మీ సన్నిధిలో జీవించినట్లు తగిన కృప చూపమని మీ చేతులకు అప్పగిస్తూ, ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేము మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.